నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. ఒక్క బర్త్ ఖాళీ ఉంది. ఇద్దరు అమాత్యుల పనితీరుపై అధినేత సంతృప్తిగా లేరు. ఇంక ముందు ఆ ఇద్దరిని తప్పిస్తారా? 3 సీట్లు ఖాళీ అవుతాయి. 3 కొత్తవారిని క్యాబినెట్లోకి తీసుకుంటారంటూ ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. మరో ఇద్దరు ఎవరనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏపీ మంత్రివర్గంలో మార్పులు ఖాయమా? ప్రమాణ స్వీకారం షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందా? క్యాబినెట్ నుంచి అవుట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు? ఏపీ మంత్రివర్గంలో మార్పులు, కొత్త వారికి చోటు. ఇద్దరు అమాత్యులకు ఉద్వాసన పలకబోతున్నారా? నాగబాబుతో పాటు కొత్తగా బుగ్గకారు యోగం దక్కేదెవరికి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైపోయింది. పాలన పరుగులు పెడుతోంది. కానీ అక్కడక్కడ మంత్రుల తీరుపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయట. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే సర్కారు ఏర్పాటై ఇంకా ఏడాది కూడా దాటకముందే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్లోని 2 మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది, పని చేయని మంత్రులు ఎవరు అని రిపోర్ట్ తెప్పించుకున్నారట సీఎం చంద్రబాబు. ఆ నివేదిక ఆధారంగా సరిగా పనిచేయని ఓ 2 మంత్రులపై వేటుపడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఆ బెర్త్ను మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లు రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలోనే క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయితే ఇప్పటికే పలువురు మంత్రుల తీరు సరిగా లేదని భావిస్తోన్న ముఖ్యమంత్రి వాళ్లను తప్పించి కొత్త వాళ్లను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారట. క్యాబినెట్లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతారని పార్టీ పెద్దలు చెప్తూ ఉండడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవకముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటి? క్యాబినెట్ నుంచి అవుట్ అయ్యే మంత్రులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కోనసీమ జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన ఓ అమాత్యుడిపై వేటు తప్పదన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అలసత్వం వహించారంటూ ఇప్పటికే సదరు అమాత్యుడిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో మంత్రికి కూడా ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఆ ఇద్దరే కాకుండా మరో 2 మంత్రులను కూడా సాగనంపే అవకాశాలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. జనవరి 8 లేదా 9న నాగబాబుతో పాటు మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్న టాక్. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేన మంత్రుల సంఖ్య 4కు చేరుతుంది. బీజేపీకి మాత్రం కేవలం 1 మంత్రి పదవే ఉంది. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెప్తున్నారు. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండడంతో నాగబాబుకు బదిలీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే మాట వైరల్ గా మారింది. ఇంకో బెర్త్ బీజేపీ ఎమ్మెల్యేలో ఎవరికో ఒకరికి ఇస్తారని చర్చ జరుగుతోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో మంత్రివర్గంలోకి 2 కొత్తవారిని తీసుకుంటే 2 జూనియర్స్ కు చంద్రబాబు ఉద్వాసన పలకడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే క్యాబినెట్ నుంచి తప్పించే ఆ 2కి పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు టీడీపీ నేతలు. సో క్యాబినెట్ షఫ్లింగ్ అనేది ఉట్టి ప్రచారమేనా లేక కన్ఫామేనా అనేది మరో వారం రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.